ఐపీఎల్ 2025 సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆట ముగిసింది. అధికారికంగా ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంది. ఢిల్లీతో జరిగిన మ్యాచ్ వర్షార్పణం కావడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ కథ కంచికి చేరింది. గత సీజన్లో రన్నరప్ గా నిలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్లో భారీ అంచనాలతో బరిలోకి దిగింది. అయితే వాటిని ఏ మాత్రం నిలబెట్టుకోలేకపోయింది. ఆరంభ పోరులో రాజస్థాన్ రాయల్స్ పై రెచ్చిపోయిన సన్ రైజర్స్ ఆ తర్వాత నుంచి పేలవ ప్రదర్శన కనబరిచింది. సన్ రైజర్స్ హైదరాబాద్ ను నట్టేట ముంచిన ఆటగాళ్లు ఎవరో చూద్దాం. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. ఈ జాబితాలో మొదటి స్థానంలో మహమ్మద్ షమి ఉంటాడు. పరమ చెత్త బౌలింగ్ చేశాడు. మెగా వేలంలో 10 కోట్లు పెట్టి కొంటే 9 మ్యాచ్లు 6 వికెట్లు మాత్రమే తీశాడు. గుజరాత్ టైటన్స్ కు ఆడుతూ పవర్ ప్లేలో వికెట్లు తీసిన షమి ఎక్కడ మాత్రం తేలిపోయాడు. ఓవర్ కు 11.23 చప్పున పరుగులు సమర్పించుకున్నాడు. దాంతో ఢిల్లీతో వర్షార్పణం అయిన మ్యాచ్ నుంచి తప్పించారు. సన్ రైజర్స్ తరపున అట్టర్ ఫ్లాప్ అయిన ప్లేయర్లలో ఇషాన్ కిషాన్ ఒకడు. 11.25 కోట్లతో ఇతన్నే సన్ రైజర్స్ హైదరాబాద్ సొంతం చేసుకుంది. రాజస్థాన్ రాయల్స్ పై సెంచరీ చేసిన ఇషాన్ కిషాన్ ఆ తర్వాత పేలో ప్రదర్శన చేశాడు. తర్వాత 10 మ్యాచ్ల్లో 90 పరుగులు మాత్రమే చేశాడు. మిడిల్ ఆర్డర్ లో అద్భుత ప్రదర్శన చేసిన నితీష్ కుమార్ రెడ్డి ఈ సీజన్ లో తేలిపోయాడు. బ్యాటింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో తేలిపోయాడు. ఇక బౌలింగ్ అస్సలు చేయలేదు. ఒక్క అర్ధ సెంచరీ కూడా చేయలేదు. మిడిల్ ఆర్డర్ లో నమ్మకంగా ఆడలేకపోయాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ ను ముంచేసిన ప్లేయర్ల జాబితాలో ట్రావిస్ హెడ్ కూడా ఉన్నాడు. గత సీజన్ లో డైనామిట్ లా చెలరేగిన ట్రావిస్ హెడ్ ఈ సీజన్ లో మాత్రం తుస్సుమనిపించాడు. 10 మ్యాచ్ల్లో కేవలం 2 అర్ధ సెంచరీలు మాత్రమే చేశాడు. మరో మ్యాచ్ లో 47 పరుగులు చేశాడు. మిగిలిన మ్యాచ్ల్లో దారుణంగా విఫలమయ్యాడు.